నటిగా 4 తమిళ సినిమాలు చేసిన సుబ్బలక్ష్మి ఓ హిందీ సినిమాలో నటించింది. 10 ఏళ్ల వయసులోనే తన మొదటి రికార్డింగ్ ని రిలీజ్ చేసిన సుబ్బలక్ష్మి తన 13 ఏళ్ల వయసులో మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో ప్రదర్శన ఇచ్చింది. పద్మభూషణ్, సంగీత నాటక్ అకాడమీ అవార్డు, సంగీత కళానిధి, పద్మవిభూషణ్, సంగీత కళా శిఖామణి, కాళిదాస్ సమ్మాన్ ఇలా ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న సుబ్బలక్ష్మి జీవితంపై సినిమా తీయాలని భావిస్తోందట గీతా ఆర్ట్స్. మళ్ళీ రావా, జెర్సీ, కింగ్డమ్ సినిమాల దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ రూపొందుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో లెజెండరీ సింగర్ సుబ్బలక్ష్మి పాత్ర కోసం సాయి పల్లవిని అనుకుంటున్నారట. కొన్ని రోజుల క్రితం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో భాగ్యశ్రీ బోర్సే ప్రధాన పాత్రలు కనిపించబోతున్నట్టు టాక్ వినిపించింది. ఈ మూవీకి చుక్కలు తెమ్మన్నా తెంచుకురానా అనే టైటిల్ ప్రచారం జరిగింది. అయితే పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సాయి పల్లవిని తీసుకుంటే ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ ఉంటుందని చెప్పి గీతా ఆర్ట్స్ ఒప్పించినట్టుగా సోషల్ మీడియా సమాచారం. ప్రస్తుతం సాయి పల్లవి రణబీర్ కపూర్ తో రామాయణ్ మూవీ చేస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ హీరోగా ఓ హిందీ సినిమా చేస్తోంది.